శ్రీరామ క్రియాధ్యానానికి స్వాగతం సుస్వాగతం. రామ అంటే సూర్యస్వరం రా, మా అంటే చంద్రస్వరం, రా అంటే అగ్ని, మా అంటే అమృతం, రా అంటే రాముడు, మా అంటే సీత. రామ, ఈ రామ అనేది రెండు ముక్కుల్లో సమస్వరం చేస్తే ఏ చక్రానికైనా లోపలికి అరుణకాంతి పెరుగుతుంది. అరుణకాంతి రాజరాజేశ్వరి. ఇప్పుడు మనం హృదయ కమలం అనాహత చక్రానికి ప్రాణాయామం నేర్పిస్తున్నాం. శ్రీరామ క్రియాధ్యానం అనాహత చక్రంలో ఎట్లా చేయాలనేది చెప్తున్నాం. ఎడమ ముక్కులో గాలి తీసుకొని శ్రీం అని, ఇక్కడ లక్ష్మీ స్థానం, శివపార్వతులు ఉంటారు ఇక్కడ, కానీ ఈ ప్రాణం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి హృదయ కమలంలో ఎడమ ముక్కులో గాలి లాగి బొట్టినేలు కుడి ముక్కులో పెట్టి ఈ ఉంగరం వేలుతో ఎడమ పక్క బొట్టినేలు ఈ రెండు ముక్కులు టచ్ చేయాలి. ఎడమ ముక్కులో గాలి తీసుకొని హృదయ కమలానికి శ్రీం అంటూ ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో గాలి పీల్చుకొని శ్రీం అంటూ హృదయ కమలానికి ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో గాలి అనాహత చక్రానికి పీల్చుకొని ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులోనే గాలి పీల్చుకొని అదే ముక్కులో గాలి పీల్చుకొని శ్రీం అంటూ హృదయ కమలానికి లాక్కొని ఎడమ ముక్కులో వదలాలి. అంటే ఊపిరితిత్తులు నిండా గాలి తీసుకోవాలా, పూర్తిగా వదలాలి. పూర్తిగా తీసుకోవాలి, ఊపిరితిత్తుల నిండా గాలి పూర్తిగా వదలాలి. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి, ఎలాంటి వ్యాధులు రావు. గుండెకి సంబంధించి 4 నాళ్ళు పోతాయి, ఈ 4 నాళ్ళు కూడా క్లీన్ అవుతాయి. ఏదైనా బ్లాక్స్ రావు, హృదయ కమలంలో గుండెకి బ్లాకులు రావు, క్లీనింగ్ జరుగుతుంది. మంచి ఆరోగ్యవంతంగా ఈ ప్రాణం హృదయ కమలానికి పోతే ఆక్సిజన్ బ్లడ్లో కలిసి బ్రెయిన్కి పోతుంది. బ్రెయిన్కి 80% వాటర్ ఉంటుంది. అందుకని నేరుగా శ్వాస పోదు బ్రెయిన్కి, ఆ ప్రాణం నేరుగా పోదు, ఆ హృదయ కమలంలో పోయి లంగ్స్లోకి పోయి అన్ని అవయవాలకి ప్రాణం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ ప్రాణం ఎంత అయితే హృదయ కమలానికి చేస్తామో అంత అగ్ని పెరుగుతుంది శరీరంలో, ఆరోగ్యం, తేజస్సు, వాత పిత్త శ్లేషాలు తగ్గదు. అందువల్ల ఎడమ ముక్కులో గాలి హృదయ కమలానికి శ్రీమంటూ లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. వదిలేటప్పుడు మళ్ళీ అదే కుడి ముక్కులో తీసుకొని మళ్ళీ ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులోని తీసుకొని కుడి ముక్కులో తీసుకునేటప్పుడు శ్రీం అనాల, హృదయ కమలంలోకి మనసు ఏడు పెట్టాలి, గాలి తీసుకుపోయి ఏడు పెట్టాలి. మళ్ళీ వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి వదలాలి, అంగిటికి తగులుతూ వదలాలి. 5 చక్రాల్లో గాలి వదిలేటప్పుడు మనం ఎడమ ముక్కులో లాక్కున్నాం, శ్రీం అని ఆపాం, హృదయంలో ఊపిరితిత్తులు నిండా లాగాం, ఆపాం, కుడి ముక్కులో వదులుతాం. వదిలేటప్పుడు మనసు అంగిట్లో పోవాలి. మన లోపల ఎంత గాలి ఉందో కాలిగోటి నుంచి తలెంట్రుక వరకు ఉండే గాలి అంతా అంగిట్లో తగిలేటట్టు మనసు అంగిట్లో పెట్టి గాలి బయటకు వదిలితే అంగిట్లో పొర పలసపడుతుంది. అంగిట్లోంచి అగ్ని పైకి ఎక్కిందంటే వదిలే గాలి అగ్ని, కార్బన్ డైఆక్సైడ్, ఈ సూర్యకిరణాలు పోయి అంగిట్లో తగిలితే అక్కడ అమృతలింగం ఉంటుంది. అంగిట్లో పైన 2 మెదళ్ళ మధ్యన అమృతోటి అవుతుంది. అందుకని ఎడమ ముక్కులో లాక్కోవడం హృదయ కమలానికి శ్రీం అని 5 సెకండ్లు ఆపి కుడి ముక్కులో వదలటం, కుడి ముక్కులో లాక్కోవడం హృదయ కమలానికి శ్రీం అని 5 సెకండ్లు ఆపి ఎడమ. ఇట్లా దీన్ని 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండోది సమస్వరం హృదయ కమలానికి. ఈ 2 పట్టుకొని ఉంగరం వేలు బొట్టినేలు 2 టచ్ చేస్తే రెండిటిలో పోతుంది హృదయ కమలానికి. శ్రీం అంట లాక్కోవాలా, అక్కడ 5 సెకండ్లు ఆపాలా, మళ్ళీ పూర్తిగా గాలి బయటకు వదలాలి. వదిలేటప్పుడు అంగిట్లో తగులుతూ గాలి వదలాలి. గాలి లాక్కోవాలా, శ్రీం అంటూ ఆపాలా, 2 ముక్కుల్లో వదలాలి. రెండిట్లో గాలి లాక్కోవాలా, హృదయం లంగ్స్ నిండా ఆపాలా, 5 సెకండ్లు వదలాలి. వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి బయటికి అంగిటికి తగులుతూ వదలాలి. అప్పుడు అమృతోటి ఊరేదానికి అవకాశం ఉంది. ఇది చేస్తే మనకి డబ్బు, ధనం, లక్ష్మి, శ్రీం బీజం. ఈ శ్రీం బీజం అనులోమ వినులోమం చేస్తే ఆ లక్ష్మి వ్యక్తం అవుతుంది. ఆడ ఇప్పుడు ఆమె ప్రేతంగా ఉంది, బ్రహ్మగా మారుతుంది. అంటే ఆ అరుణకాంతి సమస్వరం చేస్తే ఈ 2 అగ్ని జలం, ఎరుపు తెలుపు ప్రాణం, ఈ ముక్కులో పోతే అగ్ని పోద్ది, ఈ ముక్కులో పోతే జలం పోతుంది. ఈ 2 ఏడ కలిసినప్పుడు అరుణకాంతి వస్తే అరుణకాంతిలో ఆ లక్ష్మీదేవి ఆ తత్వం ఉంటుంది కాబట్టి ఆ కమలం వికసిస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి. ఇది అష్టైశ్వర్యాలు వచ్చే స్థానం శ్రీం బీజం. ముందు అనులోమ వినులోమం చేయాలా, 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు. మళ్ళీ సమస్వరం, డబ్బు కావాలంటే ఇక్కడ చేయాలి.
ప్రేమతత్వం ఇది. అందరి మీద దయా దాక్షిణ్యం ప్రేమ కలుగుతుంది. కరుణామృతం, కరుణ రసం హృదయంలో. అందుకని సమస్వరం చేయాలి. మళ్ళీ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు. ఈ అనులోమ వినులోమ 5 నిమిషాలు చేస్తే సమస్వరం 5 నిమిషాలు. లేదు మనకి లక్ష్మీతత్వం కావాలనుకున్నప్పుడు అష్టైశ్వర్యాలు 10 నిమిషాలు అనులోమ వినులోమ, సమస్వరం 2. గాలి లాగేటప్పుడు ఆ చక్రానికే పెట్టాలి మనసు, వదిలేటప్పుడు అంగిట్లో పెట్టి పూర్తిగా మనం గాలి అంగిట్లో తగులుతూ బయటకు వదలాలి. హృదయకమలం అనాహత చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం. హృదయకమలం సర్వ సౌభాగ్యదాయక చక్రం. శ్రీం బీజం, బీజం అంటే మొలకెత్తేది. ఈ విధంగా దీంట్లో మనం ప్రాణాయామం చేస్తే హృదయకమలంలో అష్టైశ్వర్యాలు, ఈ లోకంలో ఉండే అష్టైశ్వర్యాలు ఏ ఉంటాయో అవి లక్ష్మి ఇస్తుంది మనకు, లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి యొక్క మూలం ఏంటంటే శ్రీం బీజం. శ్రీం బీజంలో లక్ష్మీదేవి ఉంది. అష్టైశ్వర్యాలు దాగి ఉన్నాయి అవ్యక్తంగా. శ్రీం బీజం అనే విత్తనాన్ని ఈ హృదయ కమలంలో మనం బీజాన్ని పెట్టి జలం చంద్రస్వరంతో లాగి సూర్యస్వరంతో వదిలి, సూర్యస్వరంతో లాగి చంద్రస్వరంతో వదిలి, ఈ విధంగా మనం అనులోమ వినులోమ చేస్తే ఆ కమలం, హృదయ కమలం, ఈ హృదయ కమలంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ప్రాణశక్తి హృదయ కమలానికి పోతే ఇక్కడ హృదయ కమలంలో రక్తం అంతా శుద్ధి అవుతుంది, చెడుని నాశనం చేస్తుంది. మన బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడే చెడు. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే రాక్షసుడు అవుతాడు. శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే బండాసురుడు, మహిషాసురుడు. వాడికి ఏం తెలియదు, అజ్ఞాని. అన్ని మూర్ఖం పనులు చేస్తారు. శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ప్రాణాయామం సరిగ్గా ఆడగా పొట్ట పెరిగిపోయి ఈ పొట్ట పెంచుకొని శ్వాస ఆడకుండా ఈ నాభిలో ఎక్కువ అగ్నితత్వం తగ్గిపోయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా పొట్టలోకి పోక ఎవరికైతే లోపల స్టాగ్నేట్ అయిపోద్దో కార్బన్ డైఆక్సైడు, వాడు బండాసురుడు అవుతాడు, మహిషాసురుడు, మూర్ఖుడు, అజ్ఞాని, తల్లిదండ్రుల మాట వినడు, భార్య మాట వినడు, వాడి స్వార్థమే, వాడి సుఖం చూసుకుంటాడు. ఎవరైతే శ్వాస తక్కువ తిని ఈ పొట్ట ముందుకి వెనక్కి ఆడుతుండాల, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండాల, నాభికి మితంగా ఆహారం తీసుకోవాలా, పని ఎక్కువ చేయాలి. తిండి ఎక్కువ తిని పొట్ట పెంచుకొని పని తక్కువ చేస్తారు. కొంత నడవమంటే నడవరు, కొంత నడిస్తే పొట్ట కరగద్దు కదా, శ్వాస ఆడద్దు కదా. ఈ శ్వాస ఎప్పుడు ఆడిందో లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పోతుంది. లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతే లోపల అగ్ని పెరుగుతుంది. పొట్ట కదిలితే కదా, పొట్ట లావు అయిపోతే పనికిరాడు. లోపల పంచ ప్రాణాలు ఉన్నాయి. 5 చక్రాలలో పాండవులు ఉన్నారు. ఇక్కడ ఉదాహరణ వాయువు ఉంది కంఠంలో, ఆకాశం ఉదాహరణ వాయువు, భీముడేడ. ఇక్కడ హృదయ కమలంలో ప్రాణం, ఈ ప్రాణం అనాహత చక్రంలో అర్జునుడు, నాభిలో సమాన వాయువు ధర్మరాజు, మణిపూరకం, స్వాధిష్టానం నకులుడు, క్లీంబీజం శుక్ల శోణితాలను బయటికి నెడుతుంది. మూలాధారం సహదేవుడు మలమూత్రాలు విసర్జించేదానికి పనిచేస్తుంది. ఇది కంఠం, వాయిస్. ప్రాణాయామం సక్రంగా ఉంటే ఇక్కడ ప్రాణం బాగా నడిస్తే మంచి కంఠం, మంచి వాక్కు, ఈ వాక్కుతోనే పనులన్నీ కార్యసాధన జరుగుతుంది. అందువల్ల ఈ కంఠాన్ని మంచిగా విశుద్ధ చక్రం ఇది. మనం పంచ ప్రాణాలు ఈ యొక్క 5 చక్రాలలో శ్వాస ప్రక్రియ బాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడితే ఈ ప్రాణం కంఠంలోకి వస్తే ఉదాహరణ వాయువు భీముడు, అదే ప్రాణం హృదయకమలోకి వస్తే ప్రాణంగా మారుతుంది ప్రాణశక్తి అర్జునుడు. ప్రేమతత్వం, హృదయకమలం ప్రేమతత్వానికి సింబలు. నాభి సమాన వాయువు ధర్మరాజు, కాళ్ళు చేతులు తలకి ఇక్కడ తిన్న ఆహారం ఇది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సమంగా, సమాన వాయువు. ఇక్కడ రజోగుణం, అధికారం, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, నాయకత్వ లక్షణాలు వస్తాయి ఇక్కడ
సమాన వాయువు ధర్మరాజు. అదే మూలాధారం స్వాధిష్టానానికి పోతే అదే ప్రాణం వ్యానావాయువు. అదే మూలాధారానికి పోతే అపానవాయువు. అక్కడ మలమూత్ర విసర్జన. స్వాధిష్టానం శుక్ల శోణితాలు విసర్జన. ఇవన్నీ సక్రంగా ఉండాలి. పంచపాండవులను కాపాడుకోవాలి. పంచపాండవుల్ని బయటికి నెట్టేసాడు దుర్యోధనుడు. అంటే ఓన్లీ సూది మనమోపి అంత ఈయన అన్నాడు. వాడు తిండిపోతూ ఒళ్ళు పెంచుకొని కామక్రోధ అరిషడ్వర్గాలతో ఉండేవాడు దుర్మార్గుడు. ఇంకొకరు సుఖం చూడడు, వాడి సుఖమే చూసుకుంటాడు దుర్యోధనుడు. పాండవులను బయట ధరిమేశాడు. మనం ఏం చేయాలి? పాండవులకి స్థానం ఇవ్వాలి లోపల. మితాహారం తీసుకొని ఈ ప్రాణాయామం చేస్తే 5 చక్రాలలో ఉండే ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే పంచ పాండవుల్ని మనం ఆదరిస్తే వాళ్ళకి స్థానాన్ని కల్పించాలి. అర్ధరాజ్యం ఇవ్వాలి. అన్నం తిన్నా కూడా శ్వాస ఆడేటట్టుగా ఉండాలి. ఊపిరికి దాకా కంఠం దాకా కుతికి దాకా తినకూడదు ఆహారం. అందువల్ల మనం ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అన్ని చక్రాలు చేస్తే ఆజ్ఞాచక్రం, సర్వజ్ఞాచక్రం, లోపల సర్వరోగహర చక్రం, ఈ 2 ఆజ్ఞాలు చేస్తే 2 చక్రాలకు పోతుంది ప్రాణం. సహస్రారాన్ని చేస్తే సర్వ ఆనందమయ చక్రం, దాని ముందు సర్వసిద్ధిప్రదా చక్రం ఉంటుంది. ఈ 2టికి పోతుంది సహస్రారానికి చేస్తే. 7 చక్రాలకు ప్రాణాయామం చేస్తే రోజు ఉదయం మనలో అద్భుతమైనటువంటి దేవతాతత్వం, పంచప్రేతాలు, పంచబ్రహ్మలుగా మారిపోతారు. అంటే చక్రాలు శక్తివంతం అవుతాయి. జీవత్వం, కళ వస్తుంది. ఆజ్ఞాచక్రం, ఇంద్రప్రస్థం, హృదయ కమలం, ఈ సుఖాలు, శరీరంలో సుఖాలు అనిపించేవాడు. అస్థికలతో తయారైనటువంటి శరీరం, ఈ కంఠానికి కింద ఈ 5 చక్రాల్లో సుఖాలు అనిపించేవాడు అస్థినాపురంలో ఉన్నట్టు. ఆజ్ఞాచక్రంలో ఇంద్రస్థానం, అక్కడ ధ్యానం చేసేవాడు ఇంద్రప్రస్థంలో ఉన్నట్టు, ఇంద్రప్రస్థాన్ని పరిపాలన చేసినట్టు. ఇన్ని విషయాలు ఒక ప్రాణాయామంలో దాగి ఉన్నాయి. ధ్యానం చేస్తే బ్రహ్మ విద్య, శ్వాస లయమైపోతుంది. మూలాధారాన్ని నుంచి ఆజ్ఞకి మనం శ్వాస ఆగిపోయినప్పుడు కుండలిని శక్తి పైకి వచ్చేస్తుంది అమ్మవారి కాడికి. కింద కుండలిని శక్తి సహస్రారానికి వస్తుంది అయ్యవారి దగ్గరికి. ఆజ్ఞాచక్రానికి వచ్చినప్పుడు జ్యోతి దర్శనం అవుతుంది. ఈ ఎరుపు ఆజ్ఞాచక్రానికి వస్తే ఎరుపు, మన ఆత్మ తెలుపు, ఈశ్వరుడు తెలుపు కణం. వీళ్ళిద్దరు ఇక్కడ మీట్ అయితే కాషాయం కలర్లో ఇక్కడ జ్యోతి దర్శనం అవుతుంది. ఈ ధ్యానం చేసినందువల్ల మనకి ప్రాప్తించేది జ్యోతి దర్శనం. కుండలిని పైకి పోతుంది ధ్యానం చేస్తే, అమృతోట ఊరుతుంది. ఈ అగ్ని పైకి పోయి అమృతలింగాన్ని తాకుతుంది. అంగిటికి పైన ఆ పొరకి లోపల పైన 2 మెదళ్ళ మధ్యన అంత అమృతలింగం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుండలిని అగ్ని పైకి పోయిందో అమృతోట ఊరుతుంది. ఒక గుహలో కూర్చోవటమే, ఒక రూమ్లో కూర్చోవటమే. అన్నం ఉండదు. ఈ శ్వాస కిందకి ఆడకపోతే ఆకలి కాదు, డి విటమిన్ తగ్గిపోతుంది. అన్నం మానేస్తేనే బ్రహ్మ విద్య. అమృతోడు కావాలంటే అన్నం మానేయాలి. అది సాధ్యమా? అందరికీ కాదు. అన్నం మానేస్తే బ్రహ్మ విద్య పరమేశ్వరుడు అయిపోతాడు. కానీ అన్నం తింటూ ధ్యానం చేయాలంటే ప్రాణాయామం చేయాలి. అన్ని చక్రాల్లో ప్రాణాయామం చేస్తే ఆకలి బాగా అవుతుంది. రాజయోగం ఇది. రాజయోగమే రాజరాజేశ్వరి. హృదయ కమలంలో ప్రాణాయామం ఏ విధంగా చేయాలి? అనాహత చక్రం. ఇది సృష్టి. నేను చెప్పేది స్థితి. సృష్టి స్థితి ఒకటే. సృష్టి బ్రహ్మ, స్థితి నారాయణుడు, విష్ణువు. నారాయణుడు లక్ష్మీనారాయణుడు. స్థితి
బ్రహ్మ సరస్వతి సృష్టి. వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరూ ఒకరుంటే ఒకరు ఉండరు. లక్ష్మీనారాయణులు ఉంటేనే బ్రహ్మ సరస్వతి పుట్టదరు. అంటే నారాయణుడికి బొడ్లో పుట్టాడు బ్రహ్మ అని చెప్తాం. మనసు ఎడ పుడుతుంది? అగ్ని. అగ్నే మనసు. బ్రహ్మదేవుడు అంటే ఆయన ఏదో రూపం అనుకుంటున్నారు. అగ్నే మనసు. ఇక్కడ అగ్ని పుట్టాలంటే శ్వాస బొడ్డుకి ఆడాల. ఈ శ్వాసే లక్ష్మీనారాయణుడు. ఈ శ్వాస బొడ్డు దగ్గర పోతేనే లక్ష్మీనారాయణ. ఇప్పుడు మనం ఈ శ్వాస తగ్గితే లక్ష్మీనారాయణులు, బ్రహ్మ కూడా బలహీన పడిపోతుంది. శ్వాస బాగాడితే మనసు కళలు బాగుంటాయి. 16 కళలు ఉంటాయి మనసుకి. ఇప్పుడు మనం ప్రాణాయామం చంద్రస్వరంతో కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులో లాక్కొని హృదయ కమలానికి శ్రీమంటూ ఆడ ఆపి మళ్ళీ కుడి ముక్కులో వదలాల. మళ్ళీ కుడి ముక్కులో సూర్యస్వరంలో లాక్కొని శ్రీమంటూ హృదయ కమలానికి ఆపి 5 సెకండ్లు హృదయ కమలంలో మనసు పెట్టి లాక్కొని ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులో లాక్కొని చంద్రస్వరంలో ఆపి హృదయ కమలంలో కుడి ముక్కులో వదలాల. కుడి ముక్కులో హృదయ కమలానికి లాగి ఆపి ఎడమ ముక్కులో వదలాలి. ఈ లాగేటప్పుడు ప్రాణాన్ని లోపలికి మనసుతో ఇక్కడ కేంద్రీకరించాలి. మనసు శ్రీం బీజం, అష్టైశ్వర్యాలకి విత్తనం. అది అష్టైశ్వర్యాలకి బీజం. ఎప్పుడైతే జలం ఇస్తావో మొలకెత్తద్ది, అగ్ని ఇస్తావో ఆకులేస్తుంది, బయట విత్తనం. అట్లే ఈ యొక్క బీజం కూడా చంద్రస్వరంతో లాగి సూర్యస్వరంతో లాగి చంద్రస్వరంతో వదిలినప్పుడు అది మొలకెత్తి విత్తనాలు, అది ఆకులేస్తుంది. సమస్వరం చేసినప్పుడు అరుణకాంతి వస్తుంది, ఆ కమలం వికసిస్తుంది. ఇక్కడ ఉండే కమలం. ఇక్కడ శివపార్వతులు ఉంటారు. చంద్రస్వరంతో లాగితే పార్వతి ఉత్పత్తి అవుతుంది. పార్వతి తత్వం. పార్వతి అంటే పర్వతరాజు పుత్రిక. పర్వతరాజు అంటే ఐసు, మంచు. ఆ మంచుకేం పుడుతుంది? చల్లటి గాలి. చల్లటి గాలే పార్వతీదేవి. పర్వతానికి ఎట్ట పుడుతుంది? పర్వతరాజుకి చల్లటి గాలే. అది తీసుకోకుండా తపస్సులో కూర్చున్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆమెని తీసుకోమని చెప్తారు. అయ్యా, లోక కళ్యాణం, నీ శరీరం నిలబడాలంటే ప్రాణాన్ని తీసుకోవాలా, లోకాలు బాగుండాలంటే నువ్వు బాగుండాలని ఈశ్వరుని నారదులు, ఋషులు, దేవతలు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఆయన శ్వాసను కూడా నిరోధిస్తాడు. ఆమె పరిచర్యలు చేస్తానంటాడు, ఉపచర్యలు తీసుకొని అంటాడు. పార్వతిని రిజెక్ట్ చేస్తాడు. అందరూ అడిగినాక అప్పుడు ఆయన పార్వతిని కళ్యాణం చేసుకుంటాడు. అంటే పార్వతిని స్వీకరిస్తాడు. అంటే ప్రాణాయామం మొదలు పెడతాడు. ధ్యానం ఒక్కటి చేస్తే బ్రహ్మ విద్య, అమృతోటి వరద గుహలోకి పోతాం. ప్రాణాయామం చేస్తే రాజరాజశ్రీ విద్య, శ్రీ విద్య. ఈ శ్వాస పట్టుకొని ప్రాణాయామం చేస్తే శ్రీ విద్య. ఋషులందరూ ఆలోచన చేశారు. అందరూ గుహలోకి పోయి కూర్చొని తపస్సులోకి వెళ్ళిపోతే భగవంతుడు వ్యక్తమయ్యాడు శరీర రూపంలో. మళ్ళీ అవ్యక్తంలో పోయినట్టే నువ్వు ధ్యానం చేస్తే. అట్ట కాకుండా ఈ యొక్క 2 స్వరాలు ఆడిస్తే అరుణకాంతి వస్తే శుద్ధ సాత్వికమైన కరుణాతత్వం ఉంటుంది శరీరంలో. అరుణకాంతి శుద్ధ సాత్వికమైనటువంటి మనసు వస్తుంది. మనసు అరుణకాంతి వస్తే శరీరంలో అది ఉదయం 6 అప్పుడు అట్లా ఉంటుంది ప్రశాంతంగా మనకు. ఇప్పుడు మనం చూస్తాం ఎడమ ముక్కులో లాక్కోవడం, కుడి ముక్కులో వదలటం. కుడి ముక్కులో హృదయ కమలానికి లాగి ఎడమ ముక్కులో శ్రీమంటూ లాక్కొని అక్కడ ఆపి 5 సెకండ్లు ఆపోజిట్లో వదలాలి. అప్పుడు అక్కడ ఎడమ ముక్కులో లాగి వదిలితే పార్వతి ఉత్పత్తి అవుతుంది, అగ్ని. కుడి ముక్కులో లాగుతూనే ఈశ్వరుడు ఉత్పత్తి అవుతాడు. ఇక్కడ కుడి ముక్కులో ఇక్కడికి లాగి వదిలితే ఈశ్వరుడు ఉత్పత్తి అవుతాడు. అంటే అది అగ్నే. అయితే ఇది తెల్లటి తత్వం, ఇది పిండాండం. బ్రహ్మాండంలో తెలుపు ఈశ్వరుడు, రక్తవర్ణం ఎరుపు అమ్మవారు పార్వతి. బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉండేది. కానీ పిండాండంలోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉందంటే
కుడిపక్క ఉండేదంతా కూడా శరీరంలో సగభాగంలో కుడిపక్క ఈశ్వరుడు అగ్ని, ఎడం పక్క తెలుపు పార్వతి పిండాణంలోకి వచ్చేటప్పుడు. అందువల్ల ఇక్కడ సూర్యుడు అగ్ని, చంద్రుడు జలం. ఈ చంద్రస్వరం లోపలికి లాక్కున్నప్పుడు పార్వతి ఉత్పత్తి అవుతుంది హృదయ కమలంలో. సూర్యస్వరంలో లాగినప్పుడు ఈశ్వరుడు ఉత్పత్తి అవుతాడు. అందువల్ల మనం ఈ రెండు అనులోమం చేసినప్పుడు ఇక్కడ అగ్ని పెరుగుతుంది. ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు అనులోమం చేసి ఎడం ముక్కులో లాగి చంద్రస్వరం కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కు అనే సూర్యస్వరంలో హృదయ కమలానికి లాక్కొని ఈ చిటికి వేలుతో ఈ ఉంగరం వేలుతో పట్టుకోవాలి. లాక్కొని ఆపి 2 ముక్కులు ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో లాక్కొని హృదయ కమలానికి శ్రీమంటూ కుడి ముక్కులో వదలాలి. ఈ విధంగా అనులోమం చేస్తే హృదయ కమలానికి శివపార్వతులు అక్కడ ఉత్పత్తి అవుతారు, ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ప్రాణం వల్లనే చంద్రస్వరం నిర్భయం, చంద్రస్వరం తీసుకుంటే కుడి స్వరంతో ఆడిస్తే అభయం. ఎడమ ముక్కుకే ఎంత పవర్ ఉంది, నిర్భయంగా ఉండే శక్తి ఉంది ఎడమ ముక్కుకి ప్రాణాయామం చేస్తే. కుడి ముక్కులో ప్రాణాయామం చేస్తే అభయం ఇచ్చే శక్తి ఉంటుంది ఆ వ్యక్తికి, ఆ గురువుకి, ఆ సాధకుడికి, ఆ యోగికి. ఎంత పవర్ ఉందంటే అంతా ఉండేది శరీరంలో. ప్రాణంతోనే ఈ శరీరం నడుస్తుంది, ప్రాణంతోనే దైవశక్తి సంపాదించుకోవచ్చు, ప్రాణంతోనే నువ్వు పెద్ద యోగి కావచ్చు, ప్రాణంతోనే నువ్వు రాజరాజేశ్వరి అవ్వాలి, నువ్వే దక్షిణామూర్తి అవ్వాలి ప్రాణంతోనే, నువ్వు దక్షిణాకాళి కావాలి ప్రాణంతోనే, నువ్వు ఏది తీసుకున్నా త్రిపుర సుందరి అవ్వాలి ప్రాణంతోనే. పైకి పోతే కాళిక అయిపోతావు, రాజరాజేశ్వరి అయిపోతావు, పరమేశ్వరుడు అయిపోతావు. పరమేశ్వరుడు అయినప్పుడు పై సహస్రారంలో ప్రాణం ఆడినప్పుడు శ్వాస పరమేశ్వరుడు, పరాలో శ్వాస ఆడితే పరమేశ్వరుడు, కిందకి 5 చక్రాలు ఆడిస్తే దక్షిణామూర్తి అవుతాడు, ఆయనే గురువు అవుతాడు. 4 శిష్యులకి బోధ చేసే శక్తి వస్తుంది. అందువల్ల నువ్వు అదే 2 స్వరాలు హృదయ కమలంలో ఆడిస్తే సమస్వరం 2 టచ్ చేస్తే ముక్కు హృదయ కమలానికి సూర్యచంద్రులు కలుస్తారు. ఎరుపు తెలుపు ప్రాణశక్తి ఆడ కలుస్తుంది. ఈశ్వరుడు విష్ణువు కలుస్తారు, అక్కడ హరులు కలుస్తారు హృదయ కమలంలో. అరుణకాంతి వస్తుంది. ఈ అరుణకాంతి వచ్చినప్పుడు హృదయ కమలం వికసించి అక్కడ ఉండే శివపార్వతులు ఆజ్ఞాచక్రంలో దర్శనం అవుతారు. మనలో ఉండే 9 చక్రాలని 7 చక్రాలుగా భావిస్తున్నాం. ఆజ్ఞా నుంచి సహస్రారానికి 4 చక్రాలు కూడా అది పర కైలాసం, అది 1 చక్రం కింద తీసుకుంటే కంఠానికి కింద 5 చక్రాలు 6 చక్రాలుగా భావించి ఇదంతా పరమాత్మే, అవ్యక్తం. మనసు, బుద్ధి, జ్ఞానం, ఆత్మ 4 పైన ఉంటాయి, అవి కనపడవు. అంతఃకరణాలు అంటే కర్మేంద్రియాలు కూడా కరణాలే, కనపడుతున్నాయి. కర్మేంద్రియాలు 5: కాళ్ళు, చేతులు, గుదస్థానం, లింగస్థానం, చర్మం. వీటితో పని జరుగుతుంది. మనకి వేడి చలవ తెలుస్తుంది చర్మం వల్ల. ఈ కర్మేంద్రియాలు కనపడుతున్నాయి. కళ్ళు, ముక్కు, చేతులు, నాలిక, నోరు, కంఠం ఇవి కనపడుతున్నాయి జ్ఞానేంద్రియాలు. పంచభూతాలు కనపడుతున్నాయి: ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. పంచభూతాలు కనపడుతున్నాయి. శబ్ద, ఆకాశంలో శబ్దం, స్పర్శ వాయువులో, అగ్ని రూపం, జలం రసం, మూలాధారం పృథ్వీ. ఈ కనపడుతున్నాయి. ఈ పంచభూతాలు పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపగంధాలు కనపడుతున్నాయి. ఈ 10 కర్మేంద్రియాలు 5, ఈ జ్ఞానేంద్రియాలు 5. అంటే ఇక్కడ చెవుల్లో శబ్దం, స్పర్శ,
చర్మం వాయుస్థానం, ఆకాశం వాయుస్థానం, స్పర్శ రూప కళ్ళు, రస నాలిక, గంధ ముక్కు, చెడు మంచి వాసనలు చూస్తుంది. 7 కూడా జ్ఞానేంద్రియాలు రిసీవర్స్. కర్మేంద్రియాలతో మనం పనులు చేస్తాం, జ్ఞానేంద్రియాలతో రిసీవర్స్ ఈ బయట కర్మలు చేసేది కాబట్టి కర్మేంద్రియాలు. కర్మలు చేసేవాళ్ళు జీవులు, యోగులు కాదు. తపస్సు చేసేవాడు బ్రాహ్మణుడు, యోగీశ్వరుడు, పరబ్రహ్మ పరమాత్మ. తపస్సు చేస్తే ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే. ఇప్పుడు ఈ శ్వాసని మనం గమనిస్తే 2 శ్వాసలు హృదయ కమలానికి చేస్తే అరుణకాంతి వస్తుంది. సమస్వరం 2 ముక్కుల్లో తీసుకొని 5 సెకండ్ల ఆపాల శ్రీమని బయటకు పూర్తిగా వదలాలి. మళ్ళీ 2 టచ్ చేస్తే శ్వాస హృదయ కమలానికి పోతుంది, వదలుతాం. అంటే ఈ హృదయ కమలంలో ప్రేమతత్వం ఉంటుంది. ఈ శ్వాస ఆడకపోతే ప్రేమతత్వం పోతుంది. చుట్టాల ఇళ్ళకి, బంధువులు, స్నేహితులు ఎక్కడికి కూడా మొత్తం మనకు పోయే ఇష్టం ఉండదు. ఒక్కొక్క చక్రం పైకి పోతే ఆ చక్రం ఎండిపోతుంది. ఈ శ్వాస కట్ అవుతూ పోతే పైకి ధ్యానంలో మూలబంధనం పడుతుంది, మళ్ళీ ఒడ్డాన బంధనం పడుతుంది, తర్వాత జలాంధర బంధనం పడుతుంది. న్యాచురల్గా ఏదో మనం ఇట్లా లాగిపెట్టి శ్వాస అంతా బయట వదిలి లాక్ వేయాలనేది మామూలుగా ఆసనాలు వేసేవాళ్ళు చేసేది. ఆసనాలు వేసేవాళ్ళు యోగాసనాలు శరీర ఆరోగ్యం కోసం. యోగాసనాలు వేరు శారీరకంగా, తపస్సు వేరు, ధ్యానం వేరు. ధ్యానంతోనే 3 బంధనాలు పడిపోతాయి. ధ్యానం చేసేటప్పుడు 3 బంధనాలు పడిపోతాయి. అందువల్ల ఇది మనం గుర్తించి హృదయ కమలం శ్రీం బీజం, అష్టైశ్వర్యాలు, శివపార్వతుల స్థానం. మనం ఎడమ ముక్కులో లాగితే పార్వతీదేవి ఉత్పత్తి అవుతుంది, కుడి ముక్కులో లాగి శ్వాస ఆపి ఎడమ ముక్కులో వదిలితే ఈశ్వరుడు. అట్లా అనులోమ చేస్తే అగ్ని పెరిగి శివపార్వతుల తత్వం పెరుగుతుంది. సమస్వరం 2 ముక్కుల్లో గాలి మణిపూర్వ చక్రాన్ని లాగి ఆపి వదిలితే ఇట్లా ప్రాణాయామం ఇది 2 సమస్వరం చేస్తే 10 నిమిషాలు సమస్వరం చేస్తే ఇక్కడ అరుణకాంతి పెరిగి ఈ కమలం వికసించి శివపార్వతులు దర్శనం అవుతారు. నీ హృదయంలో ప్రేమతత్వం పెరుగుతుంది. సకల జీవుల్ని సమంగా చూస్తూ కులమతాలు లేవు, వ్యవహారాలు లేవు. అందువల్ల ఇది పట్టుకోవాలి, మనం హృదయ కమలానికి చేయాలి. ఇది 4వ చక్రం, అనాహత చక్రం. ఈరోజు మనం ఈ శ్రీరామ అంటే రామ, ఈ 2 హృదయ కమలంలో అయితే రామ హృదయ కమలంలో రమిస్తున్నాం. సో హం, సో అంటే అది, హమ్ అంటే నేను, సో అంటే గాలి బయటకు వదిలినప్పుడు, హమ్ అంటే లోపలికి లాగేది, లోపల పిలిచేటప్పుడు హమ్ము, బయటకు వదిలేటప్పుడు సో. ఇది సోహం భావం హృదయం నుంచి ఉంది. ఇది అందరూ చెయ్యాలా. హృదయ కమలానికి చేస్తే నీకు శరీరం అంతా తేజస్సు వస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ పోతుంది, ఈ రక్తం ఇక్కడ పోయి ఆడ ఇదవుతుంది, హృదయ కమలంలో శుద్ధి అవుతుంది. ప్రాణం ఇక్కడికి తీసుకుంటే ఇక్కడ ఒక శుద్ధి అయిన ఊపిరితిత్తుల్లో శుద్ధి అయిన రక్తం ఆక్సిజన్ రక్తంలో కలిసి బ్రెయిన్కి పోయినప్పుడు జలతత్వం 80% ఉంటుంది తల్లో. ప్రాణశక్తి పెరిగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి ఆలోచనలు వస్తాయి. హృదయ కమలానికి ప్రాణాయామం చేస్తే